హాయ్ అండి, అందరూ ఉన్నారు, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. పెళ్ళికైతే వెళ్తున్నామండి. ఉదయం మా అమ్మ వెళ్ళింది, ఇప్పుడు నేను, మా ప్రణతి, మా శ్రీహాన్, మా అవ్వని కూడా తీసుకెళ్తున్నాం మా అన్న పెళ్ళికి. ఈ పక్కనే 4 కిలోమీటర్స్. మేమైతే సాయంత్రం వెళ్తున్నాం. వెళ్ళి అయితే వీడియో పెడతాను, చూస్తూ ఉండండి. సాయంత్రం కాబట్టి చల్లటి గాలి అయితే వస్తుందండి. పొలాలన్నీ విడిపోయినాయి, అంతా ఎండిపోయింది. చల్లటి గాలి. ఏం చేస్తున్నావు? అయితే సింపుల్గా జస్ట్ రెడీ అయిపోతున్నాం. అక్కడ నైట్ పెళ్ళి అయితే నైట్ వచ్చేసి 12:30కి. బట్ ఇలాగైతే మళ్ళీ రెడీ అవుతాము. అయితే సింపుల్గా రెడీ అయ్యాము. సరే కూర్చోవచ్చు. మళ్ళీ నైట్ రెడీ అవుతాం. వెళ్ళాక కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. నలుగు ఇవన్నీ ఉంటాయి. ఇంటికైతే వెళ్ళానండి. ఇక్కడ ఇంటికి వెళ్ళాకైతే సాయంత్రం నలుగు కోసం అయితే అన్నీ రెడీ చేస్తున్నారు. ఇంటికి వెళ్ళాక పిన్నిలని, పెద్దమ్మలని, అన్నలని, వదిలేనండి అందరూ పలకరించారండి. అందరితో కాసేపు అయితే మాట్లాడాను. కాసేపు కూర్చొని అందరితో అయితే టైం స్పెండ్ చేశాను. నైట్ కోసం అయితే అక్కడ మండపం అయితే డెకరేషన్ చేస్తున్నారండి, న్యాచురల్ పూలతోటే. ఇంటి దగ్గరే మండపాలు లేకుండా ఇంటి దగ్గర అయితే ఇలా సింపుల్గా గ్రాండ్గా చేసుకుంటారండి. ఈరోజు ఈ వీడియోలో మా రిలేషన్ అంతా చూపిస్తానండి. అసలు ఎంత రిలేషన్ ఉందో. ఈమె వచ్చేసి మా చిన్నత్త అండి, మా మేనత్త, అంటే మా నాన్న వాళ్ళ అక్క. మా చిన్నత్త. ఈమె వచ్చేసి మా చిన్నత్త కూతురండి. అతను వచ్చేసి మా చిన్నత్త వాళ్ళ మనవడు. ఆమె మా పెద్దత్త. వెనకున్న మా పెద్దత్త వాళ్ళ అల్లుడు. ఆ ఎత్తుగా అవుట్ సైడ్ నిలబడ్డాడు కదండి, అతను వచ్చేసి మా బావ, అంటే మా పెద్దత్త కొడుకు. ఈయన వచ్చేసి మా పెద్దత్త అల్లుడు. అంతా అసలు ఈ ఊరిలో ఎంత రిలేషన్ ఉందంటే అండి, మామూలు రిలేషన్ లేదబ్బా. ఇతను వచ్చేసి మా మామ, ఇంకొక మామ, ఈమె వచ్చేసి మా మేనత్త. అందరూ మా రిలేషన్సేనండి. మా వదిన అయితే మా ఇంటికి వచ్చింది. ఆ గ్రీన్ శారీ అమ్మాయి వచ్చేసి మా బావ వైఫ్. ఈ శారీ అమ్మాయి వచ్చేసి, ఈ గ్రీన్ కలర్ శారీ అమ్మాయి. ఈ అమ్మాయి బాబు వచ్చేసి మా పెద్దత్త చిన్న కూతురండి. నైట్ అయితే ఇలా అమ్మాయి వచ్చాక ఒక అద్దింట్లోని దించుతారండి. దించేసి అమ్మాయికి ఒక 11 మందికి అయితే పసుపు పూసేసి తాంబూలం ఇచ్చి అమ్మాయికి అయితే నీళ్లు పోసి అత్తగారింటికి అయితే తీసుకెళ్తారండి. నేను మా హస్బెండ్ని చేసుకోకుండా ఊర్లోనే మా అత్త కొడుకుల్ని ఎవరి రకాలను చేసుకుంటే అసలు ఎంత రిలేషన్ వచ్చేదంటే అండి, అసలు బంధువులకి బంధుత్వానికి అసలు కొరతే ఉండేది కాదు. కానీ ఆ దేవుడు ఎక్కడ రాసి పెడితే అక్కడికి వెళ్తాం కదా, మనం అనుకున్నట్లు జరగదు కదా. రిలేషన్ అయితే చాలా ఉందండి. మా రిలేషను పెద్ద గ్యాంగ్, ఏమో వెన్నవారి గ్యాంగ్. చూస్తూ ఉన్నాడు. ఈమె వచ్చేసి మా ఇంకొక అత్త అండి. అందరు అత్తలే. ఒక్కసారి చూడండి, ఎట్లా చూడండి. కొంచెం ముందుకు రామా అమ్మాయి, కొంచెం రైట్ చాలు. ఓకే రైట్ చాలు. చూడండి ఒక్కసారి. వన్ మోర్. ఇక్కడ చూడండి ఒక్కసారి. అందరు ఒక్కసారి చూడండి. సూపర్. అమ్మాయి చూడ ఉన్న కూడా పెళ్ళికి అయితే మా నాన్న కూడా వచ్చారంటండి. ఎన్నో సంవత్సరాల తర్వాత అయితే మా నాన్నని కలిశాను. మా అన్న పెళ్ళికి మా పెద్ద నాన్న వాళ్ళు పిలిస్తే మా నాన్న కూడా అయితే వచ్చారండి. నా అల్లుడికి కూతురికి ఫోన్ చేయకుండా అల్లుడికి అయితే ఫోన్ చేశారండి మా నాన్న కూడా. అసలు అల్లుడంటే అంత ప్రేమ ఎక్కువైపోయింది మధ్యకాలంలో. వెళ్తే మనవాడికి మనవరాళ్ళకి మామిడికాయలు శుభ్రంగా గడిగించి, మనవాడికి మనవరాలకైతే ఇద్దరికి మామిడికాయలు అయితే కోసిచ్చారండి. ఎన్నో సంవత్సరాల తర్వాత అయితే మా ఫాదర్ని కలిసాము. మా పెళ్ళికి కూడా రాలేదు. ఇది వచ్చేసి మా ఇల్లేనండి, మా జేజీ వాళ్ళ ఇల్లు. అదే మా ఇల్లే. ఇప్పుడు మా జేజీ ఇద్దరు ఎక్స్పైర్ అయ్యారండి. మా నాన్న వచ్చినప్పుడల్లా అప్పుడు 2 days 4 days అలా ఉండైతే
ఊరికి వెళ్తారు. పెళ్ళిని పిలిచేసరికి వాళ్ళు కూడా వచ్చారు. పెళ్ళిలో అయితే చాలామందిని కలిశానండి. మా నాన్నని కలిశాను, అందరినీ కలిశాను. మళ్ళీ ఎన్ని సంవత్సరాలకో వెళ్తుంటాను కానీ ఇంత రిలేషన్ ఎప్పుడు ఉండదు కదా, ఇలాంటప్పుడే కదా అందరు కలిసేది. అలా కాసేపు అయితే మా ఇంట్లో కూడా టైం స్పెండ్ అయితే చేశాను. మా నాన్న కూడా పిల్లల్ని అయితే చక్కగా చూసుకున్నారు. కూతురి కంటే కూడా కూతురి కంటే కూడా అల్లుడినే ఎక్కువ గౌరవించారండి. కూతురికి గౌరవం ఇచ్చినా ఇవ్వకుండా పట్టించుకోదు కదా, అల్లుడికి మర్యాద గౌరవం ఇవ్వాలి కదా అత్తింటికి వెళ్ళినప్పుడు. అదే గౌరవం అయితే కొంచెం ఇచ్చారులే, పర్లేదు మా నాన్నగారు. ఇద్దరికైతే మామిడి ఇచ్చాడు. ఇక్కడైతే సాయంత్రం 7:30, 8 ఆ టైంలో అండి. అందరం అయితే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యేసి భోజనాలకి అయితే వెళ్ళామండి. భోజనాలు కూడా అయితే చాలా పెట్టారు. భక్ష్యాలు, బజ్జీ, స్వీటు, ఇదో కరివేపాకు రైసు, సాంబార్ ఇవన్నీ పెట్టారంటే నేను ఏమీ తినలేదు. జస్ట్ కరివేపాకు రైస్ కొంచెం వేయించుకున్నాను. బూందీ, ఇదో స్వీటు, ఆలు కర్రీ, బజ్జీ జస్ట్ ఆ ప్లేట్లో పెట్టుకునే మాత్రమే తినేసాను. నాకు అప్పటికే సరిపోయినవి. భోజనాలు కూడా అయితే చాలా గ్రాండ్గానే పెట్టారు. మధ్యాహ్నం భక్ష్యాలు ఇవన్నీ పెట్టారంటండి. ఇంకా తర్వాత అయితే ఇంకా ఊర్లో ఇలా ఈ మధ్య కాలంలో అయితే ఇంకా ఇలా ఊరేగింపు కూడా జరుగుతుందండి. ఒకప్పుడైతే అందరు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే రథం మీద ఒకటి వస్తుంది. అప్పుడైతే ట్రాక్టర్లో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఇలాంటి రథం అయితే ఇంకా వచ్చేసింది ట్రెండింగ్గా. ఇంకా ప్రతి ఒక్కరైతే దీంట్లోనే ఊరేగింపు, ఊరు మొత్తము అందరు ఆటలతో పాటలతో అయితే ఊరు మొత్తం తిరుగుతారండి ఈ రథంతో. మా అన్న, మా వదినకి కనిపించిన వాళ్ళందరికీ వీళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళకైతే నమస్కారం పెట్టిస్తున్నారు. సిస్టర్స్కి, అత్తలకైతే హాయ్ చెప్పిస్తున్నారు. వదిన కూడా చాలా మంచిదండి. ఇక్కడ ఇంకా ఒక చిన్న లేదు, పెద్ద లేదు, ప్రతి ఒక్కరు ఊగుతూనే ఉన్నారు. డ్యాన్సుల మీద డ్యాన్సులు. అమ్మో, ఉదయం నైట్ 7:30కి ఎక్కితే వీళ్ళు దిగేసరికి 12:30 అయింది. ముహూర్తం వచ్చేసి 12:50 మా అన్న వాళ్ళు ఇది ఆడుతా దిగేసరికి 12 అయిందండి. టైం చాలా అయిపోయింది. పెళ్ళి కూడా చాలా లేట్గా జరిపోయిందండి. అనుకున్న టైంకి అయితే కాలేదు. అదైతే నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇక్కడ మా అత్తలు, మా బావ వైఫ్ కూడా అయితే డ్యాన్స్ చేస్తుందండి. మా సిస్టర్ అనుకోవాలి. సిస్టర్లు అందరు కుమ్మేశారు. మా పెద్దదిన, మా అన్న అంటే మా పెళ్ళికొడుకు వాళ్ళ పెద్దన్న అశోక్ అన్న, హరి అన్న, మా సాయి వదిన అందరైతే దుమ్ము దులిపారు. రాను బొంబాయికి రాను అంటే అయితే డ్యాన్స్లో అయితే చాలా బాగా వేశారండి. విలేజ్లో ఇవన్నీ హల్దీ ఫంక్షన్ ఇవంతా జరిగిందంట. నేను వాటికైతే అటెండ్ కాలేకపోయాను. సరే కదా, ఇది కూడా చూసేసాను. డ్యాన్స్లు అయితే బాగా వేసేసారు. అందరూ ఎంజాయ్ చేసేసారు. అత్తలు, కోడళ్ళు, మా బావ వైఫ్, మా అక్క, మా చిన్నత్త కూతురు, మా లక్ష్మక్క, వైట్ శారీ అమ్మ, మా సాయి వదిన, ఇంకా పక్కన ఎవరెవరు అండి. ఇంక అందరూ వీళ్ళు కాదు వాళ్ళు కాదు అని అందరైతే కుమ్మేశారు అనుకోండి. ఇంకా పిల్లలైతే ఎక్కువసేపు ఉండలేరు కదండి. మా వాళ్ళు అసలు పెళ్ళి చూసిందే లేదు. ఉన్నారు, తిన్నారు. 9 కల్లా అయితే నిద్ర కూడా పోయారండి. కాసేపు అయితే వర్షం కూడా పడింది. వర్షం ఎట్లా పెద్దది పెడతాం అనుకున్నాం కానీ వర్షం అయితే పడలేదండి. ఇక్కడైతే ఇంకా లాస్ట్లో 12:30 అయితే ఇంటి దగ్గరకు వచ్చారండి. ఇంకా మా ఫ్యామిలీ మొత్తం బావలు, అత్తలు, బావ వైఫులు, పిన్నులు, పెద్దమ్మలు, అక్కలు, అన్నలు, A to Z చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అయితే అందరు లాస్ట్లో ఎంజాయ్ చేశారండి. ఇస్ ద ఫ్యామిలీ పార్టీ అనేసి. మనం వెళ్దాం అనుకుంటే మనకు ఆ డ్యాన్సే రాదు. ఇలాంటప్పుడు అనిపిస్తుంది, అబ్బా మనం డ్యాన్స్ నేర్చుకుంటే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా అని. ఏదైనా దాని సందర్భం వచ్చినప్పుడు దాని విలువ తెలుస్తుంది, ముందు తెలియదు. ప్రతి ఒక్కరైతే ఇంకా డ్యాన్స్ తీసారనుకోండి. ఎట్లా వర్షం ఆగిపోయింది. వర్షం పడి ఉంటే అసలు రచ్చ అయ్యి ఉండేది. మా హరీష్ అన్న అలా పిల్లోడికి కాదు పెద్దోడికి కాదు, పిల్ల చేసేటలాగానే అసలు ప్రతి ఒక్క దాంట్లో చేయి దుర్చాడు. పిల్ల చేసేటలాగానే డ్యాన్స్లు వేసారండి. ఇక్కడ ఇంకా లోపలికి ఎంట్రీ ఇచ్చే ముందు అయితే బామర్దులు వచ్చేసి బావలకైతే కాలు కడుగుతారండి. అక్క బావలకి కాలు కడిగినందుకైతే బామర్దికి అయితే ఏదో ఒకటి ఇవ్వాలండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, టేక్ కేర్, బై.